హాయ్ అండి, ఈ వీడియోలో నేను గ్రైండింగ్ మిషన్ తయారు చేశాను. రంపాలు అవి సానబట్టుకోవడానికి, బ్లేడ్లు గ్రైండ్ చేసుకుంటానికి ఒకే మోటార్ మీద రెండు రన్నింగ్ అయ్యేలాగా ప్లాన్ చేసి చేసుకున్నాను అనమాట. అది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదేనండి ఆ మిషను. ఇది ఒక పార్టు, ఇది ఒక 1 HP మోటార్ అనమాట. ఈ మూడు కలిపి నేను ఒక టేబుల్ లాంటిది తయారు చేసి దీని మీద ఫిట్టింగ్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి రంపాలు ఈ చిత్రీ మిషన్ ఉన్నది కదండి, చిత్రీ మిషన్ బ్లేడ్లు సానబట్టుకోవడానికి ఇది 2-in-1 స్విచ్ ఒకటి బిగించానండి. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ అనేది దీనికి వేసుకుంటాం. ఈ బెల్ట్ వేసుకొని ఇటువైపు ఆన్ చేస్తే ఈ మిషన్ తిరుగుద్ది. సో మళ్ళీ ఈ మిషన్ వాడాలనుకున్నప్పుడు ఇటువైపు వేస్తే ఈ మోటార్ తిరుగుద్ది. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వేసి ఈ బెల్ట్ రన్ చేస్తే ఏమవుద్దంటే వెనక్కి ఇలా రివర్స్లో తిరుగుతుంది. రివర్స్లో తిరిగినప్పుడు దీనికి బోల్ట్ బిగిస్తాను అనమాట. ఇలా దీనికి ఈ బోల్ట్ ఎలా ఉందో సో అలాగే దీనికి ఒక బోల్ట్ ఉంటుంది ఇటువైపు. సో ఆ బోల్ట్లు అనేవి లూజ్ అయిపోతాయి అనమాట. సో అందుకని ఈ స్విచ్ బిగించాను దీనికి. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు ఇటువైపు వేసుకోవాలి, ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు ఇటువైపు వేసుకోవాలి. ఇది వచ్చేసి చిత్రీ మిషన్ బ్లేడ్లు పట్టడానికి. సో ఇది వచ్చేసి మనకి రంపాలు, ఇవ్వండి ఈ రంపాలు ఉన్నాయి కదా మన, ఇవ్వండి ఈ రంపం బ్లేడ్ సానబడ్డానికి, ఈ రంపం బ్లేడ్ సానబడ్డానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఈ స్టోను ఈ ఒకే మోటార్ మీద ఇది రెండు రన్ అవ్వడం కోసం ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈ బెల్ట్ కూడా ఈ ఒక్క బెల్టే సరిపోద్దండి దీనికి కూడా. ఈ కింద టేబుల్ ఏమో తుమ్మకర్రతో తయారు చేశానండి. ఇది ఎందుకంటే తుమ్మకర్ర కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ వెయిట్ ఒకటి ఉంటుంది కాబట్టి వెయిట్ ఉంటుంది, అంత తొందరగా పాడవదు అనమాట తుమ్మకర్ర అనేది. అంటే గవర్నమెంట్ తుమ్మ కాదండి, ఇది నల్ల తుమ్మ అంటారు. వెయిట్ ఉండడం కోసం, వెయిట్ ఉంటే ఏంటంటే మనకి మిషన్ వైబ్రేషన్ అది రాకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో అందుకని ఇది తయారు చేశాను. ఇలాగా ఐరన్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలాగ మన కార్పెంటర్ వర్క్ మన చేతిలో పని కాబట్టి నేను వుడ్తో తయారు చేశాను ఇది. సో ఇప్పుడు ఈ మిషన్ అది ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఈ మిషను ఈ మోటార్ కూడా నేను విజయవాడలో కొన్నానండి. ఇది 1 HP భారతీ మోటార్. ఇది 1 HP భారతీ మోటారు. ఇది కూడా ఈ రెండు విజయవాడలో తీసుకున్నాను. ఇది సుమారుగా వచ్చేసి నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదండి. ఒక 10,000 నుంచి ఒక 12,000 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 4,000 నుంచి 6,000 మధ్యలో ఉంటుందండి. ఇది అంటే కరెక్ట్గా గుర్తులేదు. ఇది వచ్చేసి ఇది ఏలూరులో తీసుకున్నాను. ఇది కూడా ఒక 9,000 నుంచి 12,000 అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బాగా ఒక 8 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు అంత కరెక్ట్గా రేట్లు గుర్తులేవు అనమాట. ఇప్పుడు దీన్ని మిషన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. దీనికి వచ్చేసి ఈ బ్లేడ్లు అండి, చిత్రీ మిషన్ బ్లేడ్లు ఇవి. సో ఈ బ్లేడ్లు దీనికి బిగించి పడతాం అనమాట. సో ఈ విధంగా దీనికి సెట్ చేసుకొని ఇటువైపు ఆన్ చేస్తానండి. ఇటువైపు ఆన్ చేస్తే మోటార్ ఇటువైపు తిరుగుతుంది మన వైపు. ఒకవేళ అటువైపు ఆన్ చేస్తే అటువైపు తిరుగుతుందండి. సో ఈ విధంగా మనం సానబడతాం అనమాట. ఇది ఆల్రెడీ సానబట్టేసి ఉంది. సో అందుకని దీన్ని మళ్ళీ గ్రైండింగ్ పట్టట్లేదు. సో ఇప్పుడు ఈ మిషన్ రన్ చేసి చూపిస్తాను. ఈ మిషన్ రన్ చేయాలంటే ముందు ఈ బెల్ట్ తీసేసుకోవాలండి. రెండింటికి ఒకటే బెల్ట్ యూజ్ చేస్తాము. ఈ విధంగా బెల్ట్ ఎక్కించుకోవాలి. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ స్విచ్ అనేది అటువైపు వేయకూడదు, ఇటువైపు వేసుకోవాలి. ఈ స్విచ్ అనేది అటువైపు వేస్తే ఈ బోల్ట్లు లూజ్ అయిపోతాయి అనమాట. ఇది రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఇవి లూజ్ అయిపోతాయి డెఫినెట్గా అటువైపు వేస్తే. అందుకని ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు ఇటువైపు వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఇటువైపు ఉల్లి నూరుకోవచ్చు అండి. ఇలాగా ఈ విధంగా ఉలి సానబట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా గ్రైండింగ్ చేసుకోవాలంటే గ్రైండింగ్ చేసుకోవచ్చు. దీని మీద కూడా ఉల్లి సానబట్టుకోవచ్చు. స్టూల్ ఉండాలండి దీని మీద వర్క్ చేసేటప్పుడు. దీనికైతే స్టూల్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రస్తుతానికి మన దగ్గర స్టూల్ లేదు కాబట్టి అలా పట్టి చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఇది యాక్చువల్గా ఉల్లి సానపడడానికి కాదండి, ఇది ఇలా రంపాలు పట్టడానికి. ఈ విధంగా ఇది రంపాలు సానబట్టుకోవడానికి ఇది సెట్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి
ఇది వచ్చేసి నేను ఐరన్ రేక్ని షేప్లో ఇలా కట్ చేసుకున్నాను. కవర్ అనేది ఐరన్తో తయారు చేశానండి, నేనే తయారు చేసుకున్నాను దీనికి. ఇదేంటంటే స్టోన్ పెద్దది కదండి, ఒకవేళ ముక్క అది పట్టేటప్పుడు ఇరిగిపోయినా ముఖం మీద కొడుతుంది, లేదంటే ఇది పట్టేటప్పుడు ఆ రసన వచ్చి కంట్లో పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే దీనికి ఒక కవరింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా మంచి స్ట్రాంగ్ రేక్, మంచి మందమైన రేక్తో తయారు చేశాను. ఇది రేక్ తీసుకొని దీన్ని షేప్లో కట్ చేసి ఈ పైన ఇది కూడా రేకే. ఇది దగ్గర చాలా థిక్నెస్ ఎక్కువ ఉందండి, ఇది 2 mm ఉంది ఇది థిక్నెస్. సో దీన్ని ఇలా బెండ్ చేసి ఇలా వెల్డింగ్ పెట్టి తయారు చేసుకున్నాను దీనికి ప్రొటెక్షన్ కోసం. వచ్చేసి బాగా పాతదండి, ఇది సుమారుగా ఒక 8 సంవత్సరాల క్రితం తయారు చేశాను దీన్ని. ఈ వీడియో చేయడం కోసం ఇది మొత్తం ఇప్పి మొత్తం ఎంత క్లీనింగ్ చేసి ఈ మిషన్ కూడా అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ ఇప్పేసానండి. ఇవన్నీ ఇప్పేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేశాను వీడియోలో నీట్గా రావడం కోసం అనేసి. దగ్గర 2 రోజులు పని పట్టింది. సో అదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.